హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా ఇప్పుడు ప్రపంచంపై పెత్తనం అండ్ దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా రష్యాకు సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్, దీని పేరు మెరినెరా, ఇది రష్యా ఫ్లాగ్తో ప్రయాణిస్తోంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా అమెరికా దీన్ని తన కోస్ట్ గార్డ్ను ఉపయోగించి దీన్ని తన హస్తగతం చేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్పిందంటే రష్యా తమ ఆంక్షలను ధిక్కరించి మరి ఈ ఆయిల్ను ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది కాబట్టి ప్రపంచంలో రష్యా ఆయిల్ ఏ దేశము కూడా కొనకుండా మేము దీన్ని అడ్డుకుంటాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయిల్ ట్యాంకర్ స్వాధీనం చేసుకోవడం సమంజసమే అనే విధంగా మాట్లాడుతోంది. అయితే అమెరికాకు నచ్చకపోతే ఏ దేశము కూడా ప్రపంచంలో వ్యాపారం చేయకూడదా, ఆయా దేశాలు తమ ఆయిల్ ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకోకూడదా అంటే అసలు దీనికి అమెరికాకు అసలు సంబంధమే లేదు. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేకపోతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇలాంటి సంస్థలు ప్రపంచంలో అన్ని దేశాలు సంబంధించి క్రియేట్ చేసుకున్నాయి. సో ఇవన్నీ కూడా వీటిని చూసుకుంటాయే తప్ప ఏ అమెరికానో లేదంటే ఏ యూరప్ దేశమో దీన్ని అడ్డుకునే ఆస్కారం అసలు ఉండకూడదు. కానీ అమెరికా ప్రపంచంపై నయా సామ్రాజ్యవాదాన్ని ప్రయోగిస్తుంది. ప్రపంచ దేశాలు అన్నీ కూడా తన గుప్పిట్లో తాను చెప్పినట్లు వింటే తప్ప ప్రపంచ దేశాలు బతకకూడదు అనే విధంగా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. రీసెంట్గానే వెనిజులాపై అమెరికా అటాక్ చేసి ఆ దేశ అధ్యక్షుడినే తన దేశానికి ఎత్తుకపోయింది. అంతేకాకుండా ఇక ప్రపంచ దేశాల్లో కూడా గతంలో యుగోస్లోవేకియా ఇలాంటి వాటిపై అమెరికా దౌర్జన్యంగా దాడులు చేసింది. వీటన్నిటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియోపై మొత్తం ఈ టాపిక్ మొత్తం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో ఇంతకు ముందు వరకు మొబైల్ కెమెరాతో మనం వీడియోలు తీసాం. ఈ మొబైల్తోనే మనం 40,000 వరకు రీచ్ అయ్యాం. ఇకపై నుంచి మన ఛానల్లో కెమెరా క్వాలిటీతో వీడియోస్ వస్తాయి కాబట్టి ఇంతకు ముందు మమ్మల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇకపై నుంచి సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ప్రపంచ దేశాల్లో ఎప్పుడైనా వివాదాలు లేదంటే ఘర్షణలు ఇలాంటివి రేకెత్తినప్పుడు ఐక్యరాజ్య సమితి లేదంటే వాణిజ్య పరంగా చూసుకుంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు ఏర్పరచుకున్న ఆర్థిక ఒప్పందాలు లేదంటే ఆయా దేశాల్లో ఉన్న చట్టాలకు అనుసరించి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్యంపై ఇది చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఏదైనా దేశం అటో ఇటో చేసినా లేదంటే ఉగ్రవాదానికి నిధులు అందించినా ఇలాంటి పనులను ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఏదైనా ఉగ్రవాదానికి సంబంధించి నిధులను అందించినట్లు తేలితే ఖచ్చితంగా ఆయా దేశాలపై చర్యలు ఉంటాయి. అదే సమయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇలాంటిది సైతం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించేందుకు వీలవుతుంది. ఈ విధంగా ఆంక్షలు ఉన్న దేశాలు వేరే ఏ ఇతర దేశాలతో కూడా వాణిజ్యం జరపడానికి వీలుండదు. కానీ ఇప్పుడు ఈ సంస్థలు చేయాల్సిన పనులన్నిటినీ అమెరికా చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఈ ప్రపంచాన్ని మొత్తంగా సెటరేట్ చేయాలి, ప్రపంచాన్ని ఒక గాడిలో నడిపించాలి అనే ఉద్దేశంలో భాగంగా కాకుండా తన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచం నడవాలి అనే విధంగా ఇప్పుడు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్నిటిపైన టారిఫ్లను పెద్ద ఎత్తున విధించింది. మన భారతదేశంపై అయితే ఏకంగా 50% వరకు టారిఫ్లను విధించింది. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అమెరికా. కానీ రష్యాపై మాత్రం పెద్ద ఎత్తున యాక్షన్ దిగుతోంది. ఆ దేశంపై ఇప్పటి వరకు దాదాపు 5,000 వరకు ఆంక్షలను విధించింది. అంతేకాకుండా ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న ఇతర దేశాలపై సైతం ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన దేశంపై టారిఫ్లను సైతం ట్రంప్ విధించారు. సో దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నాలు చేయడం లేదు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రష్యాను ఏ విధంగా నాశనం చేయాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఉక్రెయిన్కు నిధులు అందించడం, ఆ దేశానికి ఆయుధాలను అందించడం ఇలాంటివి చేస్తూ రష్యాను ఎప్పటికప్పుడు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సో దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా అమెరికా తన ఆధిపత్య ధోరణిని ప్రపంచ దేశాలపై రుద్దుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ దేశం మాట వింటే ఆ దేశం
తన ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకుంటుంది, లేకపోతే పూర్తిగా అవతలి దేశాన్ని నాశనం చేసే వరకు అమెరికా ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మనం రీసెంట్గా జరిగిన వెనిజులా ఇన్సిడెంట్ను చూసుకుంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో గతంలో అమెరికాను పూర్తిగా ధిక్కరించాడు. ఎందుకంటే వెనిజులాలో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని ఆయిల్ నిక్షేపాలు ఆ దేశంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ప్రపంచ దేశాలకు పంపించి వెనిజులా ఎలాగోలా ఆ దేశం తన బతుకు తాను ఈడుస్తుంది. కానీ అమెరికా మాత్రం ఈ వెనిజులాలో అమ్ముతూ ఉన్న ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా తమ కంపెనీలకు ధారాదత్తం చేసేయాలి. అంతేకాకుండా ప్రపంచంలో ఈ ఆయిల్కు సంబంధించిన ధరను తామే డిక్టేట్ చేస్తాము అనే విధంగా అమెరికా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది గతంలో. కానీ అప్పట్లో నికోలస్ మదురో ఒప్పుకోకపోవడం వల్ల మాత్రమే ఆ దేశంపై ఏకంగా సైనిక చర్యకు దిగి మరి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోయినా ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి కనీసం మాత్రం స్పందించలేదు. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా పెత్తనం ఇతర దేశాలపై ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వాటన్నిటినీ నిజానికి ఇటు ఐక్యరాజ్య సమితినో లేదంటే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావితం చూపించే పనులన్నిటికీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటివి వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి విషయాలపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనీసం కూడా స్పందించడం లేదు. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్న ఈ యుద్ధాల వల్ల ప్రపంచ వాణిజ్యంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉన్న అమెరికా అన్యాయంగా ఇతర దేశాలపై టారిఫ్లను విధిస్తూ ఉన్నా కూడా WTO అస్సలు ఉందో లేదో తెలియకుండా పనిచేస్తుంది. సో దీనివల్లనే ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక దేశం ఇతర దేశాలపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండటం వల్ల మాత్రమే ఇన్ని విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. వీటన్నిటిని అడ్డుకోవాల్సిన సంస్థలేమో నిర్వీర్యం అయిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఘర్షణలు మరిన్ని పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐక్యరాజ్య సమితి లేదంటే ఈ సంస్థలు గనక భవిష్యత్తులో స్పందించకపోతే తామే మరో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని రీసెంట్గానే పుతిన్ మరోసారి ప్రకటన చేశారు. అమెరికా పెత్తనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, అందుకు కొత్త ఐక్యరాజ్య సమితి లేదంటే ఇంకో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవాలి అనే విధంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలను మన భారతదేశ ప్రధాని అండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పదే ప్రకటనలు గుప్పించారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరో ఆల్టర్నేటివ్ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా అమెరికా అండ్ యూరప్ దేశాలు ఇప్పుడు ప్రపంచంపై పెత్తనం చెలాయించాలి అని భావించే ఏ దేశాలైనా కూడా భవిష్యత్తులో ఒంటరి కాక తప్పదు అని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.